ఏములు ఉండేయంట. ఏలుకి ఆ పాద ముద్రలు అలానే ఉండేయంట. ఇక్కడ ఇదిగో నేనైతే అబద్ధం ఆడుతాను, వీడు కొత్త కాదు, అన్నయ్య వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, అరే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఎక్కడికి, వాటర్ ఫాల్స్కి. అక్కడ దేనికి వెళ్తున్నారని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడే ఉంది ఒక వింత. చెప్తాను. మాది పార్వతీపురం మంజం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొండవాడ గ్రామము. మా ఎమ్మెల్యే మేడం గారు వాళ్ళ ఊరే తాడికొండ. అక్కడే వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడే రాయిలో ఒక మనిషి అడుగు ఆనము గుర్తు ఉందని చెప్పడం అయితే జరిగింది. దాని గురించి ఇప్పుడు మేము వెళ్తున్నామండి. దాని వివరాలు రెడీగా ఉండండి. అక్కడికి వెళ్ళేసి మేము చూపిస్తామండి. చూడదు ఉన్నదా ప్రస్తుతం తాడికొండ చెప్పాను కదా, తాడికొండకు వచ్చాము. ఆ పిన్నికి ఇన్ఫర్మేషన్ అనేది అడగడం మంచిది. ఇప్పుడు వరకు నేను వెళ్ళలేదు. చూసావా? అదే డేట్ ఉంది అక్కడ మీద ఉన్నాయి అడుగులు భార్యకి అంత తీసుకెళ్ళిన ఫ్రెండ్స్ ఆల్రెడీ మా పిన్ని చూసారంట. మేము ఇంతవరకు వెళ్ళలేదు. మా పిన్నికి ఇన్ఫర్మేషన్ అడిగి ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. మీరు అదే మగనాలంటే వేరే వాడి భార్యని అక్రమంగా లేపుకెళ్ళిపోయేదాన్నే మగనాలు అని అంటారు. ఇప్పుడు చూసారా, బాణాలు అడుగు లైవ్ లో చెప్తుంది మా పిన్ని. పిన్ని థ్యాంక్ యూ. బయలుదేరి వచ్చేసి మేము రాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. 2 రోడ్లు ఉన్నాయి. అటెల్లాలో ఇటెల్లాలో అర్థం కాలేదు మాకు, మధ్యలో స్టక్ అయిపోయాము. ఇక్కడే చూడాలి మనం. అయితే అక్కడే ఉన్నాయి రాయలు. ఓకే ఫ్రెండ్స్, మాకు ప్రశ్న దొరికింది. చూస్తామైతేయా బాయా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా వెనక్కి దారి ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. మేము లోనకి వెళ్తున్నాము ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడ ఉన్నాము మీరు చూడొచ్చు. మరి ముఖ్యమైన దొరికి అలా అన్నారు. ప్రస్తుతానికి తడిచిపోయినా పర్వాలేదు. ప్రస్తుతానికి మాత్రం మీకు అది చూపించాలి, నేను కూడా చూడాలి. అదే ఇటు నుంచి లేదు కాబట్టి మనము ప్లాన్ చూపించవచ్చు. మనము దూరగుండీలు దుస్సారు అవతాలు ఊళ్ళో పడ్డాయనుకో ఇది మదనాలు అన్నారంటే అక్కడేదో చచ్చిపోయింది. చూడండి చనిపోయింది. పురుగు పట్టేస్తున్నది. మనం ప్రస్తుతం పేరుకి అదే కదా ఇది మీకు మంచి అడుగుంది. నేను చేస్తాను, పెడుతున్నాను. ఉంది కానీ ఆలోచిస్తానండి. కొన్ని సంవత్సరాలు అచ్చులు అలాగే ఏర్పడ్డారు. అల్లకి కదా అల్లకి వస్తుంది. చూస్తానే ఇది ఇది ఇదండి చూడండి, కనిపిస్తుందండి, అలా కనిపిస్తుంది. అయితే ఇది బాణం గుర్తు. ఇది బాణం గుర్తు. అప్పుడు బాణాలు నిలవుండే నిలవగానే ఉండేవి. ఇలా చేసేవారు. ఇలాంటి బాణాలు ఉండేవి. ఇది ఆ బాణము. ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. ఏలుకి ఆ పాద ముద్రలు అలానే ఉండేవి. ఇక్కడ ఇదిగో నేనైతే అబద్ధం ఆడుతాను, వీడు పట్టుకుంటాను, నల్లయ్య వచ్చాడు. మరి ఇక్కడ దారి ఉంది, అలానే భూమికి మరి ఏంటంటారు చూడండి, కింద పక్క భయంకరంగా ఉంది లొకేషన్. ఇది మొగనారు గొమ్మి అని అంటారు. మొగనారు గొమ్మి అంటే వేరే వాడి భార్యని తీసుకొచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకొని తన మేక బాణముతో వెళ్ళిన ఆనవాళ్ళు. దేవుడు నడవచ్చు. అలాగే
ఆ టైంలో భూపాలు నడవచ్చు అలాంటివి ఉంది చాలా చూడ. మగనాల గొమ్మి అంతే ఇదేనండి. ఫ్రెండ్స్, ఆ లోయలోకి దిగి వీడియో తీయడానికి అవ్వలేదు కాబట్టి మా పార్ట్నర్ని పంపించి అక్కడ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా లేదా చూసుకొని రమ్మని అతనికి పంపించాను. అతనికి ఏమీ కనిపించలేదు, కానీ విశాలమైన ప్రదేశం, నీళ్ళ వరదకి ఏర్పడిన పెద్ద ఒక లోయ కనబడుతుంది. మా పార్ట్నరు వెళ్ళిపోవడం మాత్రం బాగానే వెళ్ళిపోయాడు, కానీ రావడానికి మాత్రం నానా తంటాలు పడుతూ వస్తున్నాడు. చూడండి, అక్కడ మొత్తం జారు ప్రదేశం కాబట్టి జాగ్రత్తగా దిగాలి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి.